వార్తల వివరాలు చూస్తే ఉద్యాన పంటల్లో రాయలసీమను ప్రపంచంలోనే నెంబర్ 1గా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన పంటలు దిగుబడుల్ని 400 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 1000 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుతామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం బడ్జెట్పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 5 ఏళ్లు వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచసూత్రాల ద్వారా వ్యవసాయ అభివృద్ధికి చర్యలు చేపట్టామని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని, కృత్రిమ మేధ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. రైతు ఆత్మహత్యలు జరగకుండా చర్యలు చేపట్టామని ప్రకటించారు. ప్రకృతి సేద్యం వైపు 40 లక్షల మందిని మళ్లించాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్యాన పంట కేంద్రంగా రాయలసీమ ఉందన్నారు. రాయలసీమలోని 20 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటల్ని 40 లక్షల హెక్టార్లకు పెంచుతామని తెలిపారు. దిగుబడులను 1000 మిలియన్ టన్నులకు పెంచుతామన్నారు. 70,000 కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. భూగర్భ జలాలు పెంచి నీటి నిర్వహణ సమర్థంగా చేపట్టాలన్నారు. రైతులు కూడా ప్రభుత్వ విధానాలు అర్థం చేసుకోవాలని సీఎం సూచించారు. అందరికీ ఇల్లు ఇవ్వాలనేదే ప్రభుత్వ ఆలోచనని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఉగాదికి 3 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 10.6 లక్షల గృహప్రవేశాలు చేయిస్తామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. నేషనల్ జీడిపిలో 10% కాంట్రిబ్యూట్ చేసే ఏకైక రాష్ట్రం, అంటే మోర్ దెన్ డబల్. ఇది చూసినప్పుడు దిశ మనం వ్యవసాయాన్ని గడిచిన 5 సంవత్సరాల్లో అన్ని విధాలా నష్టపోయాం, చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకే స్వర్ణాంధ్ర 10 సూత్రాల్లో అగ్రిటెక్ ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రం. ఇంకొక పక్క రైతన్నకి ఫర్దర్గా ముందు తీసుకుపోవడం కోసం పంచసూత్రాలు పెట్టుకున్నాం. ఒకటి నీటి భద్రత. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, డిమాండ్ ఆధారిత పంటలు. ఏదో మనం పండించడం కాకుండా ఆహారపు అలవాట్లు మారినప్పుడు వాళ్ళకు అవసరం మేరకు మనం పంటలు పండించే పరిస్థితి రావాలి. టెక్నాలజీ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్లో వచ్చింది కాబట్టి అగ్రికల్చర్ మొత్తం టెక్నాలజీ అంతా ఉపయోగించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ పోకపోతే, వ్యవసాయ ఆధార పరిశ్రమలు లేకపోతే రాను రాను మనం పండించిన పంటలకి చాలా వరకు వేరియేషన్స్ వచ్చి చాలా నష్టపోయే పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా గవర్నమెంట్ ఎప్పుడు ప్రభుత్వ విధానాలు కానీ అదే మరిగా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఆదుకోవడం కానీ చేస్తూనే ఉండాలి. ప్రభుత్వ మద్దతు కూడా ఉండాలి. ఇలాంటి 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంప్ సెట్ కూడా పనిచేస్తున్నాయి. ఇంకొక పక్కన దిశ ఈ సంవత్సరం కూడా 69,000 కనెక్షన్లు అదనంగా ఇచ్చాం. ఒక్క వ్యవసాయానికి మనం చూస్తే 13,722 కోట్ల రూపాయలు 26-27కి ఒక్క కరెంటు మాత్రం ఉచితంగా ఇవ్వడానికి కేటాయించాం. మనం అందరం కూడా దేశ ఆరోగ్యం కూడా బాగుండాలంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. పంటలు కూడా బాగా రావాలంటే దానికి సాయిల్ హెల్త్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే మైక్రో న్యూట్రియంట్స్ కూడా వెళ్ళి ఈ సంవత్సరం అయితే పెద్ద ఎత్తున దగ్గర ఒక 1,250 మెట్రిక్ టన్నులు మైక్రో న్యూట్రియంట్స్ కూడా సరఫరా చేశాం. అన్నదాత సుఖీభవ దిశ కొంతమంది మాట్లాడుతున్నారు. 20,000 రూపాయలు ఇస్తామని ఎన్డీఏ చెప్పాం. 3 ఇన్స్టాల్మెంట్స్ కేంద్ర సమానంగా రాష్ట్ర వాటా కింద 14,000, కేంద్ర వాటా కింద 6,000, మొత్తం 20,000 ఇస్తున్నాం. అయితే ఆ దిశ ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు చెప్పేది 7,500 రూపాయలు వాళ్ళు రైతులకు ఇస్తే ఈరోజు 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అంటే 2 ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చిలుకూరు క్షేత్రంలోని శ్రీ బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు డాక్టర్ ఎంవి సౌందరరాజన్ గారు కన్నుమూశారని తెలిసి తాను చింతిస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. వైకుంఠ ప్రాప్తి పొందిన సౌందరరాజన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. విద్యావేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా ఆయన అందించిన సేవలను మరువలేమన్నారు. వాక్పత్రిక ద్వారా ఆలయాలను పరిరక్షించుకోవాలనే చైతన్యాన్ని భక్తులలో పెంచే ప్రయత్నం చేశారు. సౌందరరాజన్ కుమారుడు రంగరాజన్ ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు ఆంధ్రప్రదేశ్లో సందడి చేశారు. తన పెద్ద కుమారుడు మల్లు సూర్య విక్రమాదిత్య వివాహం మార్చి 5వ తేదీన హైదరాబాద్లో జరగనున్న నేపథ్యంలో శుక్రవారం అమరావతికి చేరుకున్న ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు క్యాంపు కార్యాలయంలో కలిశారు. మార్చి 5వ తేదీన హైదరాబాద్లో జరిగే తమ కుమారుడి సూర్య విక్రమాదిత్య వివాహ కార్యక్రమానికి సీఎం చంద్రబాబును భట్టి విక్రమార్క ఆహ్వానించారు. భట్టితో పాటు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్బాబు ఉన్నారు. సీఎం చంద్రబాబు ఇద్దరిని దుశ్శాలువాలతో సత్కరించి వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను వారికి అందజేశారు. కొద్దిసేపు పలు అంశాలపై చర్చించారు. అనంతరం రాజధాని వెలగపూడి అసెంబ్లీకి వెళ్లి రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్తో పాటు పలువురు అందుబాటులో ఉన్న మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఉన్నతాధికారులకు కూడా కుమారుడి వివాహ ఆహ్వాన పత్రాలను భట్టి అందజేశారు. అనంతరం విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్కు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పీసీసీ మాజీ అధ్యక్షులు, సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజుకు కూడా ఆంధ్రరత్న భవన్లో తన కుమారుడు సూర్య వివాహ శుభలేఖను అందించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి మేడా సురేష్, పీసీసీ ఉపాధ్యక్షులు గురునాథం, ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు లాం తాంతియా కుమారితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రాలను అందించిన భట్టి విక్రమార్క అందరూ తప్పక పెళ్లికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. నిన్న ఉదయం బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తెలంగాణ ఉప ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షులు, సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి మేడా సురేష్తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. 2019-2024 మధ్య జగన్ రెడ్డి హయాంలో జరిగిన తిరుమల ప్రసాదం కల్తీపై యావత్ హిందూ సమాజాన్ని నేను ఒక రాష్ట్ర మంత్రిగా క్షమాపణ చెప్తున్నట్లు ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన నిబంధనలు తీసుకొచ్చి ఈ తరహా నేరాలు చేసేవారిని శిక్షిస్తామన్నారు. అభివృద్ధితో పాటు నైతిక విలువలు కూడా ఉండాలనేది తమ అభిప్రాయమని నారా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతం ఉండవల్లిలోని స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును పాత గుంటూరు హైవేకు కలిపేలా ప్రభుత్వం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతోంది. ఈ పనులను పరిశీలించిన మంత్రి కాంక్రీట్ పిల్లర్లపై స్టీల్ గడ్డర్ల ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. మొత్తం 88 గడ్డర్లకు గాను 20 గడ్డర్లు పూర్తయ్యాయని ఇంజనీర్లు తెలిపారు. స్టీల్ బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి వారికి సూచించారు. కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయటం తమ అంతిమ లక్ష్యమని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. ఏకాత్మ మానవత దర్శనం ద్వారా మన మూల సిద్ధాంతం ప్రశిక్షణ ద్వారా ప్రతి కార్యకర్తకు తెలియచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అనంతపురంలో ప్రశిక్షణ మహాభియాన్లో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. ప్రశిక్షణ మహాభియాన్ ప్రారంభ సమావేశంలో పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా సభ్యత్వం, ప్రశిక్షణ నిర్వహించడం తప్పనిసరి చేయాలని సూచించారు. మండల స్థాయిలో ప్రశిక్షణ కోసం సంకల్పం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 944 మండలాల్లో క్రమశిక్షణ మండల ప్రశిక్షణ మహాభియాన్లో పాల్గొనే వక్తలకు జిల్లాలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. మండల స్థాయిలో ప్రశిక్షణ మహాభియాన్లో 7 కళాంశాలు జరుగుతాయని అన్నారు. సంస్థాగత శిక్షణతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న పథకాలు వివరిస్తున్నట్లు పేర్కొన్నారు. మన్ కీ బాత్ వీక్షణపై విస్తృత ఏర్పాట్లు చేయడంతో పాటు విద్యాలయాల్లో మన్ కీ బాత్పై క్విజ్ ఏర్పాట్లు చేస్తున్నాయని తెలియజేశారు. జనతా వారధి వేదికగా రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రశిక్షణ ద్వారా సంస్థాగత బలోపేతం అవుతుందన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రశిక్షణ ద్వారా కార్యకర్తలను క్షేత్రస్థాయిలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే ఈ శిక్షణ ఉద్దేశమని అన్నారు. ఏకాత్మ మానవతా దర్శనం ద్వారా మన మూల సిద్ధాంతం ప్రశిక్షణ ద్వారా ప్రతి కార్యకర్తకు తెలియచేయాల్సిన అవసరం ఉందని మాధవ్ స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా ప్రతి 3 సంవత్సరాలకి సంస్థాగత మార్పులు, ప్రతి 6 సంవత్సరాలకి సభ్యత్వ నమోదు కార్యక్రమం, ప్రతి 6 సంవత్సరాలకి దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు ప్రశిక్షణ మహా అభియాన్ నిర్వహించుకుంటూ కార్యకర్తల్ని తయారు చేయటం, కార్యకర్తల ద్వారా కమిటీలు వేయటం, కమిటీలు కూడా ఎప్పటికప్పుడు మార్పు చేస్తూ ఉండటం, అలాగే నూతనంగా ఏర్పడ్డ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రశిక్షణ చేయటం, ఏదైతే కాలానుగుణంగా వస్తున్న మార్పులన్నీ కూడా
సమీక్షించుకోవడం, వాటన్నింటినీ కూడా పార్టీ యొక్క సిద్ధాంతంతో పాటు కార్యక్రమాల్లో కూడా దాన్ని జోడించి ముందుకెళ్లే తీరు కేవలం దేశంలో ఏదైనా ఒక పార్టీ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ 2026 మా యొక్క పూర్తి స్థాయి కమిటీలు ఏర్పడ్డాయి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వీళ్ళందరికీ కూడా ప్రశిక్షణ ఇవ్వాలి అని చెప్పి అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాలో కూడా నిర్వహించుకుంటున్నాం. కేవలం జిల్లా స్థాయిలో కాకుండా మండల స్థాయిలో కూడా ఈ సంవత్సరం ప్రశిక్షణ చేయాలని చెప్పి నిర్వహించుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైన ఒంగోలు జాతి పశువులు ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నాయని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఒంగోలు ఆవుల సంరక్షణ బాధ్యత చేపట్టాలని, స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యితో స్వామివారికి నైవేద్యం సమర్పించే అవకాశం కల్పించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఒంగోలు జాతి ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిందని, మన రాష్ట్రంలో పుట్టిన ఈ జాతిని బ్రెజిల్ దేశం నెలోర్ పేరుతో అభివృద్ధి చేసి మాంసం ఎగుమతుల్లో అగ్రస్థానంలో నిలిచిందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముకగా మారిందని గుర్తు చేశారు. అయితే మన రాష్ట్రంలో క్రాస్ బ్రీడింగ్, అక్రమ రవాణా, సరైన మౌలిక సదుపాయాల లేమి కారణంగా ఈ జాతి సంఖ్య 2 నుంచి 3 వేల వరకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వేల సంఖ్యలో ఒంగోలు ఆవులు పొరుగు రాష్ట్రాలకు, విదేశాలకు అక్రమంగా తరలిపోయాయని విమర్శించారు. జాతి సంరక్షణ కోసం ప్రతి ఒంగోలు ఆవుకు RFID డిజిటల్ ట్యాగింగ్ చేసి ట్రాకింగ్ వ్యవస్థ అమలు చేయాలని, రాష్ట్ర సరిహద్దుల్లో కఠిన తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అలాగే హర్యానా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల తరహాలో పశు ప్రదర్శనలు నిర్వహించి ఉత్తమ పశువులకు 1,00,000 నుంచి 5 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఒంగోలు ఆవుల సంరక్షణ బాధ్యత చేపట్టాలని, స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యితో స్వామివారికి నైవేద్యం సమర్పించే అవకాశం కల్పించాలని సూచించారు. రైతులకు ఎలైట్ దూడల కొనుగోలుపై 100% బీమా మరియు సబ్సిడీ కల్పిస్తేనే ఈ విశిష్ట జాతిని భవిష్యత్తు తరాలకు అందించగలమని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ గర్వకారణమై ప్రకాశం జిల్లాలో పుట్టి ఒంగోలు పేరుతో ఒంగోలు జాతి పశువులుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జాతి అధ్యక్ష. అది ఇక్కడ మన సంస్కృతి ప్రతీక. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రైడ్ అయిన ఒంగోలు ఎద్దులు కానీ, ఒంగోలు ఆవులు కానీ వాళ్ళు నశించే పరిస్థితి అధ్యక్ష. దీనికి బ్రెజిల్ దేశంలో నెలోర్ పేరుతో అభివృద్ధి చేసింది అధ్యక్ష. వాళ్ళు శాస్త్రీయ బ్రీడింగ్, జెనెటిక్ ఎంపిక, భారీ ర్యాంచ్ వ్యవస్థల ద్వారా ఈ జాతిని ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్ ఆఫ్ మీట్కి వాడి ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అధ్యక్ష. ఆ దేశ ఎకానమీనే ఇక్కడ పుట్టిన ఒంగోలు జాతి గిత్తల వల్ల అనేది నిజం అధ్యక్ష. అలాగే మన పరిస్థితి దానికి విరుద్ధం అధ్యక్ష. వ్యవసాయానికి వాడి గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతంలో పుట్టిన ఈ జాతి మన రాష్ట్రం కాపాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే దీనికి ఉన్న ప్రధానమైన ప్రాబ్లమ్స్ క్రాస్ బ్రీడింగ్ వల్ల, అలాగే అక్రమ రవాణా, గోవుల అక్రమ రవాణా జరగడం ప్రధాన కారణం అధ్యక్ష. అలాగే రైతులకు సరైన ప్రోత్సాహకాలు ఇవ్వలేని పరిస్థితి. రాష్ట్రం ఎప్పటికీ బలమైన మౌలిక వసతులు ఉన్నా చేయట్లేదనేది యథార్థం అధ్యక్ష. నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ చింతలదేవిలో ఉన్న, గోకుల్ గ్రామ్ చదలవాడలో ఉన్న, అలాగే లైఫ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ లాంఫోమ్ ఇక్కడ గుంటూరులో ఉన్న బుల్స్ కూడా లేని పరిస్థితి అధ్యక్ష. మంచి బుల్ వీళ్ళు 1,00,000 నుంచి కొనరు అధ్యక్ష. బయట 10 లక్షలు కొంటే ఈ డిపార్ట్మెంట్కి 1,00,000కి ఎవరు బుల్ అమ్మడానికి రెడీగా లేరు అధ్యక్ష. అలాగే ఇప్పుడు చేయాల్సిన ఈ సదుపాయాలు పూర్తి స్థాయిలో వినియోగించడం, ఎలైట్ బుల్స్ను గుర్తించి వీర్యోత్పత్తిని చేస్తే తప్ప ప్రతి జిల్లాలో ఎలైట్ ఒంగోలు కౌస్ని నమోదు చేయించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ లాంటి స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వారి అడుగు జాడల్లో ప్రయాణించడం భారతీయులందరి బాధ్యత అని విజయవాడ పశ్చిమ ఏసీపీ ఎన్వి దుర్గారావు తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. భగత్ సింగ్ ఆటో వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్ 95వ వర్ధంతి సందర్భంగా నగరంలోని వాంటోన్ 50వ డివిజన్ మహంతిపురం రాఘవరెడ్డి రోడ్లో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ ఏసీపీ ఎన్వి దుర్గారావు, డివిజన్ కార్పొరేటర్ CPM ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబులు ఇచ్చేశారు. గత 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న వేసవి చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఏసీపీ దుర్గారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సమాజాన్ని కాపాడుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. చలివేంద్రం ప్రారంభం సందర్భంగా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. చలివేంద్రం నిర్వహణకు సహకరించిన బి రామారావు, కె సతీష్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ప్రయాణించడం భారతీయుల అందరి బాధ్యతని తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ గొల్లపాలెం గట్టు కాలనీలో ఈరోజు భగత్ సింగ్ ఆటో వర్కర్స్ యూనియన్ వాళ్ళ యొక్క సెల్వేంద్ర ఓపెన్ చేశారు. భగత్ సింగ్ ఆటో యూనియన్ ఏర్పాటు చేశారు. వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని, అలాగే భగత్ సింగ్ ఆజాద్ గారిది ఈరోజు 84వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటాం. అనంతరం డివిజన్ కార్పొరేటర్ సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు మాట్లాడుతూ నాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి నాయకుల ప్రాణత్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ వంటి లక్షలాది మంది భారతీయుల పోరాట స్ఫూర్తితో నేడు ప్రపంచానికే ప్రమాదకారిగా మారిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల స్వేచ్ఛా హక్కులను పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 20 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ఈ చలివేంద్రం నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ నిర్వాహకులుగా ఉన్నటువంటి రాంబాబు గారికి, అలాగే మన రమేష్ గారికి, సూర్యబాబు గారికి, దుర్గారావు గారికి, వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా, శ్రీనివాస్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు డ్రగ్స్, అలాగే గంజాయి ఇటువంటి దురాఘాతాల్లో ఈరోజు సమాజంలో అందరినీ ఇబ్బందులు పాలు చేస్తుంది. ఇటువంటి దురలవాట్లకు వ్యతిరేకంగా సేవా సత్పర కార్యక్రమాల్లో యువత ప్రజలందరూ కూడా పాలు పంచుకునేదానికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. ఈ కార్యక్రమానికి పిలవగానే మరి విచ్చేసి ప్రారంభానికి విచ్చేసినటువంటి మన పశ్చిమ మండల ఏసీపీ గారైన దుర్గారావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మన జోహారు మన చంద్రశేఖర్ ఆజాద్ గారికి జోహారులు తెలియపరుస్తూ మన విజయవాడ నగరంలో ప్రజలందరూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలని ప్రోత్సహించి అందరూ ముందుకు రావాలి. యువత కూడా ఇటువంటి చలివేంద్రాలని విస్తృతంగా ఏర్పాటు చేసి భగత్ సింగ్, అలాగే రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తితో మనం అందరం కూడా ఈ దేశానికి, మన సమాజానికి, ప్రజలకి మంచి చేయాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. తన బిడ్డను అన్యాయంగా చంపేశారని 19 ఏళ్లుగా పోరాటం చేసిన న్యాయం జరగలేదని ఆయేషా మీరా తల్లిదండ్రులు అన్నారు. సిబిఐ తమకు న్యాయం చేయకపోగా అన్యాయం చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ సిబిఐ కోర్టు దగ్గర భావోద్వేగ వాతావరణం నెలకొంది. సిబిఐ ఆయేషా మీరా అవశేషాలు అప్పగించే సమయంలో ఆయేషా మీరా తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయేషా శరీర అవశేషాలను పట్టుకుని ఆమె తండ్రి కోర్టు నుంచి బందర్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. ఆయేషా మీరా తల్లిదండ్రులకు మద్దతుగా పెద్ద ఎత్తున మహిళా ప్రజా సంఘాలు అండగా నిలిచి ర్యాలీలో పాల్గొన్నారు. తెనాలి చెంచుపేటలోని ఖబరిస్తాన్లో శుక్రవారం ఆయేషా మీరా అవశేషాలను ఖననం చేశారు. ఆయేషా మీరా అవశేషాలను పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనం ద్వారా విజయవాడ నుంచి మధ్యాహ్నం తెనాలికి తీసుకువచ్చారు. ఓవర్ బ్రిడ్జి పెట్రోల్ బంకు దగ్గర నుంచి చెంచుపేట ఖబరిస్తాన్ వరకు ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ప్రజలు, ప్రజా సంఘాలు రాగా ఈద్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ప్రజలందరూ షేమ్ షేమ్ సిబిఐ అంటూ నినాదాలు చేశారు. ఆయేషా మీరా తల్లిదండ్రులు మాట్లాడుతూ తన బిడ్డను అన్యాయంగా చంపేశారని, 19 ఏళ్లుగా పోరాటం చేసినా న్యాయం జరగలేదని ఆయేషా మీరా తల్లిదండ్రులు అన్నారు. సిబిఐ తమకు న్యాయం చేయకపోగా అన్యాయం చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం మేము తిరుగుతుంటే దోషులు మాత్రం దర్జాగా జల్సాలు చేస్తున్నారు. ఆ దేవుడే దోషులను కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నామని అన్నారు. సిబిఐ కూడా ఆయేషా మీరా హత్య కేసులో నిందితుడిని తేల్చకుండా ఆధారాలు లేవని చెబుతున్నారని అన్నారు. ధనికులకు మాత్రమే న్యాయం జరుగుతోందన్నారు. పేదవారికి, మైనార్టీలకు న్యాయం జరగటం లేదని ఆయేషా తల్లి ఆరోపించారు. ఎఫ్ఐఆర్లో వయసు కూడా తప్పుగా నమోదు చేశారని అన్నారు. నేరం జరిగిన తర్వాత అన్నీ తుడిచేశారని ఆమె తెలిపారు. ఆయేషా కేసులో పోలీసులు పూర్తిగా నిందితులకు సహకరించారని ఆరోపించారు. ఆయేషా అవశేషాల కోసం కోర్టుల చుట్టూ ఏళ్ల క్రితం నుంచి తిరుగుతున్నామని, న్యాయం కోసం ప్రజలు తిరగబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని శంషాద్ బేగం తెలియజేశారు. మా పాప శరీర అవశేషాలు అప్పగిస్తూ సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని ఈ వ్యవస్థలు సమాధి చేశాయని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.